శ్రీరామ్ బస్తీ వేదికగా హిందూ బంధువుల ఐక్యతతో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు దేవాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ భువనేశ్వరి పీఠం కమలానంద భారతి స్వామి, ముక్త వ్యక్తులుగా సామాజిక కార్యకర్త మౌనిక సుంకర, ధర్మ జాగరణ సమితి ఏడుతొట్ల శ్రీనివాసరెడ్డి హాజరు కాబోతున్నట్లు తెలిపారు. కర్మన్ ఘాట్ల గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నంబర్ 8 శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు చెన్నకేశవరెడ్డి తెలిపారు. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి హిందువులందరూ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హిందువుల ఐక్యత ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని, కులాలకు ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కుటుంబ సమేతంగా హిందూ సమ్మేళన కార్యక్రమానికి హాజరు కావాలని మహిళలను కోరారు. హిందూ సమ్మేళనంకు ఆహ్వానము. ఈ యొక్క కార్యక్రమము గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నంబర్ 8లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శ్రీ కమలానంద భారతి స్వామి గారు, శ్రీ మౌనిక సుంకర గారు, శ్రీ ఏడుదొడ్ల శ్రీనివాసరెడ్డి గారు వచ్చి వారి యొక్క ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ హిందువులు కుల మత భేదం లేకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం మా గ్రీన్ పార్క్ కాలనీ నుంచి గ్రీన్ పార్క్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, ఎస్ఎన్ రెడ్డి నగర్ కాలనీ, భానునగర్ కాలనీ, కేశవ నగర్ కాలనీ, తపోవన్ కాలనీ అందరం కలిసి నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని కోరుతున్నాము. మన సంస్కృతి, మన ధర్మము, మన ఐక్యతను ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి మార్గము. ఆ సందర్భమే హిందూ సమ్మేళనము. సో మీరందరికీ కూడా పేరు పేరున ఆహ్వానము. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మంచిగా విజయవంతంగా చేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు సో ప్రతి హిందువుకి కుల ప్రాంత మన ఏమంటారు రాజకీయ సంబంధం లేకుండా హిందువులందరూ కూడా ఈ సమ్మేళనంలో పాల్గొనాలని ఈ యొక్క శ్రీరామ్ బస్తీ మా 5 కాలనీల కలయికతో ఇక్కడ గ్రీన్ పార్క్ కాలనీలో నిర్వహిస్తున్నాము. అందరూ తప్పకుండా అటెండ్ కావాలి, అందరూ తప్పకుండా రావాలి. మన హిందువుల యొక్క ఐకమత్యాన్ని మనం చూపించాలి. సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నాము. వివిధ స్కూళ్ళ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి మహిళా శక్తి, ప్రతి ఒక్క మహిళకు పేరు పేరున పిలుస్తున్నామండి. ప్రతి ఒక్క మహిళ ఆహ్వానితులే. ఇదే కాకుండా ఇక్కడ శ్రీరామ్ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. రేపు అంటే 22/3 మార్చి ఆదివారం సాయంత్రం 4 గంటలకి హిందూ సమ్మేళనము గ్రీన్ పార్క్ కాలనీలో నిర్వహించబడుతుంది. 4 గంటలకి ఇది ఈ శ్రీరామ్ బస్తీ వేదికగా అంటే 5 కాలనీసు గ్రీన్ పార్క్ కాలనీ, తర్వాత భానునగర్ కాలనీ, కేశవ నగర్ కాలనీ, ఎస్ఎన్ రెడ్డి నగర్ కాలనీ, శ్రీరామన కాలనీ, ఈ 5 కాలనీ కలిసి హిందూ సమ్మేళనము జరుగుతున్నది. ఈ సమావేశానికి శ్రీ కమలానంద భారతి స్వామి గారు, తర్వాత శ్రీమతి మౌనిక సుంకర గారు, తర్వాత శ్రీ ఎడ్ల దొండ్ల శ్రీనివాసరెడ్డి గారు ఈ సమావేశానికి రావడం జరుగుతూ ఉంది. తర్వాత కాబట్టి ఈ యొక్క సమావేశానికి ఈ బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం రావాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ఈ కార్యక్రమం లోపల కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత భక్తి పాటలు, తర్వాత హనుమాన్ చాలీసా, మిగిలిన కార్యక్రమాలు జరుగుతాయి. హిందువులు ఒక జాగృతిగా చేయడానికినే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైతే స్వామీజీ కానీ వక్తలు కానీ ప్రధానంగా వారు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు, వారు ఇచ్చేటువంటి దేశభక్తికి సంబంధించిన విషయాలు మనందరి పిల్లలకు తెలవాలి. కాబట్టి కుటుంబ సభ్యులంతా కుటుంబ సమ్మేళనం, హిందూ సమ్మేళనం అంటే కుటుంబ సమ్మేళనం. ప్రతి హిందువు మన బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ
ప్రాంతాలకు, కులాలకు, రాజకీయాలకు అతీతంగా మేము ఇక్కడ కలిసి పనిచేస్తున్నాం 15 రోజుల నుంచి. అన్ని రాజకీయ పార్టీల నుంచి మాకు ఇక్కడ ఉన్నారు సభ్యులు, హిందూ సమ్మేళన సమితి సభ్యులు. కాబట్టి అన్ని పార్టీల నుంచి హిందువులంతా ఏకమై మన యొక్క శక్తిని చూపించాలి. శ్రీరామ్ బస్తీలో జరిగినటువంటి ఈ యొక్క సమ్మేళనం మన భాగ్యనగర్లో కానీ దేశంలో, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది సంఖ్యాపరంగా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయం కూడా కింది వరకు పోవాలని, దీన్ని సక్సెస్ చేయాలని హిందూ బంధువులంతా ప్రతి ఒక్కరు పనిచేయాలి. అందరు మా దగ్గర మహిళాగణం అంతా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ మా మిత్రులందరూ కూడా, మా సమ్మేళన సమితి సభ్యులందరూ కూడా చాలా పనిచేస్తున్నారు. చాలా కాలనీలో ఇప్పటికీ పండుగ వాతావరణం వచ్చేసింది. ఇంటింటికి జెండాలు కానీ, కాలనీలో ప్రతి చోట తోరణాలు కట్టడం కానీ, ఫ్లెక్సీలు కట్టడం కానీ, స్వచ్ఛందంగా చాలామంది స్కూల్స్, కాలేజీ వాళ్ళు వచ్చి హిందూ సమ్మేళన సమితికి ఆహ్వానాలు ఇవ్వడం కానీ, ఇంటింటి కరపత్రం ఇవ్వడం కానీ 15 రోజుల నుంచి జరుగుతుంది. రేపు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. ఆల్రెడీ ఈరోజు హనుమాన్ చాలీసా ప్రారంభంలో చేశాం. హనుమాన్ చాలీసాతో హనుమంతుడు వచ్చాడు, రేపు శ్రీరామచంద్రుడు రాబోతున్నాడు. సో హనుమంతుడు దీన్ని ముందు నడిపిస్తాడు, సక్సెస్ చేస్తాడు. అందరికి మనం హనుమంతుని ఆశీర్వాదంతో, ధైర్యంతో రేపు శ్రీరాముని ఆశీర్వాదం తీసుకోవడానికి శ్రీరామ్ బస్తీ వాసులంతా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ఈ సభ పత్రికా ముఖంగా కోరుతున్నాను.